రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మంజూరు చేయించిన సందర్భంగా పెద్దపల్లి జిల్లా అంతర్గాం ప్రధాన చౌరస్తాలో ముఖ్యమంత్రి కేసీఆర్, జిల్లా మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ ఆముల నారాయణ, మండల అధ్యక్షుడు బానోతు తిరుపతి నాయక్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు బాదరవేణి స్వామి మాట్లాడుతూ నియోజకవర్గంలో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో సమపాలనలో చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తిరుపతి నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతం కేంద్రంగా ప్రజల ఇబ్బందులను, ప్రజల అవసరాలను, ఇక్కడ ఉన్నటువంటి భూ లావాదేవీలు కావచ్చు, మరి ఇతర రిజిస్ట్రేషన్ లావాదేవీలకు చాలా కష్టంగా ఉండడం, ప్రతినిత్యం పెద్దపల్లికి వందలాదిగా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళడం గమనించిన మా రామగుండం ఉద్యమ నాయకుడు, ఈ ప్రాంత ఎమ్మెల్యే గారు గౌరవనీయులు కోరుకంటి చంద్రన్న గారు ప్రభుత్వంతో మాట్లాడి గౌరవనీయులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆశీస్సులు పొంది ఈరోజు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని మంజూరు చేయించడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఈరోజు పెద్దపల్లికి మనం పోవాలంటే దాదాపు 30 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. ఈ 30 కిలోమీటర్ల ప్రయాణం చేసినా కూడా అక్కడ మనం ఎంతసేపు ఉండి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, లేకపోతే ఎంతసేపు ఉంటే అక్కడ పని అవుతుంది అనేది కూడా తెలియనటువంటి పరిస్థితులలో చంద్రన్న ఈ సమస్యను గుర్తించి రామగుండం నియోజకవర్గ ప్రాంత ప్రజల అవసరాలను గుర్తించిన చంద్రన్న ఈరోజు మరొక్కసారి రామగుండం అభివృద్ధి కోసం, రామగుండం ప్రజల బాగోగుల కోసము, వాళ్ళ దూరభారాన్ని తగ్గించడానికి ఈరోజు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని రామగుండానికి తీసుకొచ్చి మరొక్కసారి చంద్రన్నతోనే ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందనే సంకేతాన్ని ఈ నియోజకవర్గ ప్రజలకు మళ్ళొక్కసారి ఇవ్వడం జరిగింది. వాస్తవానికి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఒకటే కాదు, మనం నిన్ననే అనుకున్నాం, ఇక్కడ ఏంటంటే మా అంతర్గాం మండలానికి ప్రత్యేకంగా నిర్మించి వదిలేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని చంద్రన్న దయా దర్శనాలతోనే ఈరోజు మనము ప్రజలకు అందుబాటులోకి తీసుకురాగలిగినాము. అట్లానే మనకి రామగుండం ప్రాంతంలో చంద్రన్న కృషి వల్ల ఇంకొక 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి కూడా చంద్రన్న నాయకత్వంలో చంద్రన్న చేస్తున్నటువంటి శ్రమలో భాగంగానే ఇక్కడికి రాబోతా ఉన్నది. అదే కాకుండా అంతర్గాం మండలంలో ఉన్న రైతులు ఎదుర్కొంటున్నటువంటి లో వోల్టేజ్ సమస్యను గుర్తించిన చంద్రన్న ఎన్పీటీసీఎల్ అధికారులతో మాట్లాడి అంతర్గాం ప్రాంతంలో మరొక సబ్ స్టేషన్ నిర్మాణానికి కూడా నిధులను కేటాయించి ఈ ప్రాంతంలో రాబో 1-2 నెలల్లో కన్స్ట్రక్షన్ అయ్యే విధంగా ఇక్కడ రైతుల అవసరాలు గుర్తించి ఈ సబ్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాదు 2 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి గోదావరి నది వంతెనను కూడా చంద్రన్న తన కష్టంతో తనకున్న కేసీఆర్ గారితో, కేటీఆర్ గారితో ఉన్నటువంటి చనువుతో ఈ ప్రాంతాలను గతంలోనే అది ఏర్పాటు చేస్తామని అన్నా కూడా ప్రభుత్వం ఎందుకో చేయలేకపోయింది. దాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ ప్రాంతము మంచిర్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, గోదావరికని ప్రజల దూరభారాలను తగ్గించే విధంగా ఈ బ్రిడ్జిని కూడా ఇక్కడ నిర్మించే విధంగా చంద్రన్న కృషి చేస్తూ ఉన్నారు. ఇదొకటే కాదు, గతంలో ఉన్న నాయకులు, గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు
నిర్మించి మేము నిర్మిస్తున్నామని చెప్పి వదిలేసినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టును కూడా రాబోయే కొద్ది రోజులలో గౌరవ చంద్రన్న గారు మన ప్రాంతానికి మన రైతులకు నీళ్లు ఇచ్చే దిశగా